వైట్ పేపర్ అంటే వారికి ఒక ముఖ్యమంత్రి కాగానే వారికి ఒక షోకు ఉండే వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు ముఖ్యమంత్రిగా బాధలు చేపట్టంగానే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ హయాంలో వైట్ పేపర్ రిలీజ్ చేసి దానిపైన చర్చ పెట్టే ప్రయత్నం చేసినారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది 2.5 సంవత్సరాలలో మీరు చేసిన పనులేందో దానిపైన ఇమీడియట్గా వైట్ పేపర్ రిలీజ్ చేయండి, దానిపైన చర్చ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా సవాల్ విడుస్తూ ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి విషయంలో వచ్చేసరికి హైదరాబాద్ నగరం కేసీఆర్ గారి హయాంలో విశ్వనగరంగా పేరు తెచ్చుకొని ప్రగతి వైపు దూసుకుపోయి తెలంగాణ రాష్ట్రానికి మరి ఒక అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణగా హైదరాబాద్ నగరంలో రెవెన్యూ పెంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు దూసుకుపోయినటువంటి సందర్భం. అలాంటి ఒక హైదరాబాద్ నగరం ఒక విశిష్టతని విశ్వనగరంగా పేరు తెచ్చుకున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని విషనగరంగా తయారు చేస్తున్నటువంటి ఒక ఘనత ఎవరికి లభిస్తుందంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లభిస్తుందని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. భారత్ ఫ్యూచర్ సిటీ అనేది కేవలం ఒక భ్రమనే. ఇక్కడ మొత్తం ప్రపంచమంతా కూడా ఇదే ఫ్యూచర్ సిటీని చూస్తారంట. మనిషి లేడు దిక్కులేనా అక్కడ పోయి ఆ భారత్ ఫ్యూచర్ సిటీని చూస్తారంట. చెప్తాను కానీ అంటే ఇంటోళ్ళు ఏమనుకుంటుండే ఏమైనా అర్థం కాదు. ఇంటోళ్ళు అందరూ కూడా నీ చెప్పిందా నిజం అనుకుంటుండే ఏం అర్థం కాదు. ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ మీద ముఖ్యమంత్రి గారు ఎక్కువ శ్రద్ధ పెడుతుండ్రు. ప్రజెంట్ సిటీని మర్చిపోతుండ్రు. 1,40,00,000 మంది ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ సిటీ గురించి బాగోగులు పట్టించుకోకుండా ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ మీద మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి సిటీ డెవలప్మెంట్ అథారిటీ శంకుస్థాపన నిన్న చేయడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే హైదరాబాదులో ఫస్ట్ మీరు వీధులు శుభ్రం చేసే శానిటరీ సిబ్బందికి ఆవాలే కొరత ఉన్నది. హైదరాబాద్లో తీవ్రమైన చెత్తా చెదారం పేరుకపోతుంది. వాటిని శుభ్రపరచండి, ప్రజలకు మంచి జీవనాన్ని అందించమని చెప్పి కోరుతున్నాను. హైదరాబాద్ ప్రజలకు మంచినీళ్ళు అందించండి. అనేక కాలనీలలో మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళ కోసం అందరూ కూడా కొట్లాడుతున్నారు. 750 MGD రోజు సరఫరా కోసం అవసరమైతే ఈరోజు మీరు సరఫరా చేస్తున్న 500 MGD మాత్రమే. 250 MGD తగ్గిపోతుంది. కాబట్టి అన్ని కాలనీలకు మంచినీటి సరఫరా ఉద్ధరించమని చెప్పేసి మేము ముఖ్యమంత్రిని కోరుతూ ఉన్నాం. చాలా కాలనీలలో ఇవాళ మీకు అందరూ కూడా తెలిసిన విషయమే, కరెంటు సరఫరా సరిగా ఉండలేదు. మరి కరెంటు సరఫరా పునరుద్ధరించండి, మరి పబ్లిక్ని రక్షించమని చెప్పి కోరుతూ ఉన్నాం. దోమలు గరిచి ప్రజలు భరించలేక దోమలతోటి అంటువ్యాధులు మరి లేకపోతే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటివి వచ్చి ఆసుపత్రుల్లో పాలైపోయి ప్రజలు ఆగమ్య గోచరంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని రక్షించండి. హైదరాబాద్ సిటీని పట్టించుకోండి. హైదరాబాద్ సిటీలో మీ ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి హైదరాబాద్ సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ జీవిస్తున్న ప్రజలను రక్షించమని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాండ్లు అమ్మడమే తప్ప హైదరాబాద్కు 10 పైసలు ఇచ్చిన పాపన ఓలే. మేము కట్టిన బ్రిడ్జులు, మేము కట్టిన ఎస్టీపీలు, మేము కట్టిన నాలాలు, ఇంతకుముందు మా సుధీరన్న అన్నట్టు మూసీ నది పేరు మీద 2.5 ఏళ్ళు చెప్తున్నాడు. అది గదిలే లేదు, పోయలేదు. అసలు మూసీ నది స్టార్ట్ అయ్యింది కుక్కట్పల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. కుక్కట్పల్లి నుంచి రంగనాయ చెరువు వినాయక సాగర్లో కలుస్తుంది, వినాయక చెరువు మూసీ కలుస్తుంది. మా గురించి మాట్లాడు 9 ఎస్టీపీలు మేము రెడీ కట్టి అన్నీ చేస్తే కంప్లీట్ అయితే దానికి బోర్డులు రేవంత్ రెడ్డి పేరు పెడతారు.